సినిమాల పరంగా చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారు వరుసగా హిట్లు కొట్టుకుంటూ వస్తున్నారు. చిరంజీవి గారికి మాత్రం ఆ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడట్లేదు. మరి రీసెంట్గా వచ్చిన వాల్తేరు వీరే తప్ప ఆయన సినిమాలు ఎందుకు ఆడట్లేదు యాక్చువల్గా. ఆయన క్యారెక్టర్ కానివ్వండి, క్యారెక్టరైజేషన్ కానివ్వండి, ఆయన కామెడీ టైమింగ్ కానివ్వండి. కానీ చిరంజీవి సినిమానేగా. అదే నేను అంటున్నాను, ఎందుకు హిట్ రావట్లేదు? ఇప్పుడు చాలా మంది మెగా ఫ్యాన్స్కి ఎక్స్పెక్టేషన్స్ అండి. అది ఏంటంటే మనము ఆ హీరో మీద ఎక్స్పెక్టేషన్స్ అని పెట్టేసుకుంటాం. కానీ బాలకృష్ణ గారు ఎంచుకునే పాత్రల వన్య తీరు, డైరెక్టర్లు ఆయన కోసం రాసేవి, అర్థమవుతుందా? ఇప్పుడు అదే బాబీ కొల్లానే కదా బాల్తేరు వీరయ్య తీసింది. ఆయన ఏజ్కి తగ్గట్టుగానేగా రాశారు. శ్రీకాంత్ గారికి రవితేజ గారికి వెంకటేష్ గారి చిరంజీవి గారికి ఉండే ఒక సీన్, మందు తాగేసి జీప్లో వెళ్ళే సీన్, ఇవన్నీ ఉంటాయి బాల్తేరు. ఈ ఎమోషన్స్ అనేవి ముందు సినిమాల్లో లేవు అంతే. ఆ ఎమోషనల్ కంటెంట్ ఇప్పుడు కీర్తి సిరోజ్కి మన దాన్ని ఏమంటారు ఆ సినిమాలో నటించిన భోలా శంకర్కి కథ లేదు. జబర్దస్త్ ఆర్టిస్ట్ అంతా పెట్టేది ఒక జబర్దస్త్ షోగా చేసేసారు కదా. అంటే ఆర్టిస్టులను తప్పనట్లా డైరెక్టర్ ఎంచుకున్న తీరుని అంతమంది ఆర్టిస్టులను చిరంజీవిని పెట్టేస్తే చిరంజీవి గారి ఆ భిన్నమైన యాంగిల్ అవన్నీ ఎక్కడ ఉంటుంది? జనాలు ఎక్స్పెక్ట్ చేసేది అది కదా. లెట్స్ సీ విశ్వంబర విల్ బి ఏ బిగ్ హిట్ ఫర్ హిమ్. బట్ అది కూడా ఒక రకమైన ట్రోల్ అయ్యింది. బికాజ్ ఆ టీజర్ చూసినప్పుడు హాలీవుడ్లో చూసిన అన్ని సినిమాలు 1 minute 20 seconds టీజర్ రిలీజ్ చేస్తే సెకండ్కి హాలీవుడ్లో చూసిన సినిమాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని టీజర్ చెప్పారు. ఇవి డైరెక్టర్లు చూసుకోవాల్సిన అంశం. నీకు ఒక పెద్ద హీరో డేట్ ఇచ్చాడు, కమిట్మెంట్ ఇచ్చాడు అంటే వాళ్ళు డైరెక్టర్ ఆర్టిస్టులు, వాళ్ళ కథలో ఇన్వాల్వ్ అవ్వరండి. అందరూ అనుకుంటారు ఆచార్య చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యబట్టి ఇలా అయింది అని. జనరల్గా అదే కదా మాట్లాడుతున్నారు. నెవర్ అండి. నీకు కథ ముందు ఆల్రెడీ చెప్పేసిన తర్వాతనే కదా నాకు ఇంత వాల్యూ ఉంటుంది అంటే నేను సినిమా ఒప్పుకుంటాను. నేను ఎందుకు వేలు పెడతాను మధ్యలో? నువ్వు కథ చెప్పడానికి వచ్చినప్పుడే నీకు నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాను అంటే నా క్యారెక్టర్ నాకు నచ్చిందని. నువ్వు కథని ఇలా మార్చు, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని కాదు కదా. ఓకే, డైరెక్టర్ ఏమనుకున్నాడు, నేను ఇంకొక హీరోని పెడుతున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ లేదు అందులో. కాజల్ గారు ఉన్నప్పుడు రాసుకున్న కథ వేరు. కాజల్ గారు ప్రెగ్నెంట్ అయ్యి వెళ్ళిపోయారు. తర్వాత కథను ఆయన మార్చుకోవాల్సి వచ్చింది. డేట్స్ ఇచ్చేసాం, సినిమా అనౌన్స్ చేసేసాం, కాజల్ గారిని లుక్ అనౌన్స్ చేసేసాం, టెంపుల్ సెట్ అనౌన్స్ చేసేసాం. లాస్ట్ మినిట్లో కలగాపులగం చేసేసి రామ్ చరణ్ గారిని దూర్ చేసాం. రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చిన్నదే, కానీ దీంట్లో రామ్ చరణ్ క్యారెక్టర్ పెద్దది చేసి చిరంజీవి క్యారెక్టర్ చిన్నది చేశారు. అర్థమైందా? అనుకున్న క్యారెక్టర్ లెంత్ పెంచారు. బికాస్ ఆఫ్ కాజల్ అగర్వాల్కి చిరంజీవి గారికి రాసుకున్న సీన్స్ ఏం చేయలేకపోయారు. పూజా హెగ్డే అమ్మాయిని తీసుకొచ్చారు అక్కడ మధ్యలో. అక్కడ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చిన్నది, నక్సలైట్ లేనిది, ఇవన్నీ తీసుకొచ్చి కలిపేశాడు. ఎందుకంటే డైరెక్టర్కి పిచ్చెక్కిపోయింది, ఏం చేయాలో అర్థం కాల. అన్నీ అనౌన్స్ చేసేసాం మనం. అంతేగాని చిరంజీవి గారు వచ్చి నా కొడుకు ప్రాధాన్యత ఇవ్వు, నాకన్నా నా కొడుకే ఎదగాలని అనుకుంటే ఎప్పుడో చేసి ఉండేవాడిగా. చిరుతా సినిమాలోనే ఎంట్రీ ఇచ్చేవాడుగా. అర్థమైందా? ఆయన ఎంట్రీ కావాలనుకుంటే చిరుతా సినిమాలోనే ఎంట్రీ ఇచ్చేవాడు. లేదనుకుంటే ఆయన మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని మన రామ్ చరణ్ గారి సినిమా, అదేం సినిమా అండి, తమన్నా యాక్ట్ చేసింది ఒక సినిమా, రచ్చాలోనేనా రీ ఎంట్రీ అయిన చిరంజీవి గారు వచ్చి కాపాడేది ఒక సినిమా. రచ్చ కాదు, అదేదో సినిమా, వాట్ ఎవర్, సీను వైట్ల గారు తీసిన సినిమా, రకుల్ప్రీత్ సింగ్ హీరోయిన్. బ్రూస్ లీ తర్వాతనే కదా 150 సినిమా అనౌన్స్ చేసింది చిరంజీవి గారు రీ ఎంట్రీ అది. సో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని చెప్పి ఆ సినిమాలో ఆయన పెట్టారు బ్రూస్ లీలో. ఇలాగా ఆయన కొడుకు కోసం ఆయన కథ మార్చుకున్నాడు అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళంతా డైరెక్టర్ ఆర్టిస్టులు. డైరెక్టర్ ఏది చెప్తే అది. ఇప్పుడు బాలకృష్ణ గారు కథ మార్చుకోరా? కథలో నాయన నన్ను ఇట్లా చూపించు, నా ప్రేక్షకులకు నేను ఇంకే విధంగా ఇవ్వాలనుకుంటాను అనేది వీళ్ళు చెప్తారు తప్ప నన్ను ఇలాగే చూపించు, నేను ఈ కథతోనే చేస్తానని ఈయన తీసుకుంటాడు కదా సినిమా. ఆయన ఎందుకు ఇంకా తీసుకునేది? ఈయనకు రాదే ఇన్ని సినిమాలు, 150 సినిమాలు. ఒక పెద్ద డైరెక్టర్ల దగ్గర చూసినప్పుడు కెమెరా ఎట్లా పెట్టాలి, లెన్స్ ఎట్లా పెట్టాలి, ఏ షేడ్లో నా ఫ్రేమ్ ఎట్లా ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి అని చేసుకోలేరా ఏంటి? సో దిస్ ఈస్ ఆల్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్ విచ్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ అండ్ ఎఫెక్టింగ్ ద సినిమా. డైరెక్టర్ తప్పు. డైరెక్టర్ చేతిలోకి నువ్వు ఒక పెద్ద హీరో వచ్చినప్పుడు నువ్వు ఆయన ఎలా చూపించాలని ముందు హోంవర్క్ 6 months నువ్వు ప్రీ వర్క్ చేసుకోవాలి. మంచి స్క్రిప్ట్ రైటర్ని పెట్టుకోవాలి, మంచి పదునైన డైలాగులు ఉండాలి. చిరంజీవి గారిని ఈ ఏజ్కి తగ్గట్టుగా ఎలా చూపించాలి అని. ఎడిటర్ నీకు ఆల్రెడీ ప్రజలందరూ చూసేసిన దాన్ని నువ్వు తీసుకొచ్చి మళ్ళీ స్టార్ వార్స్, మన DC అండ్ మార్వెల్స్లో చూపించిన విజువల్స్ అన్నీ తీసుకొచ్చి నువ్వు
విశ్వంబర టీజర్ లాంచ్ చూపిస్తే ఇంకా సినిమా ఏముంటుంది? సో దిస్ ఈజ్ ఆల్ ద డైరెక్టర్స్ మిస్టేక్స్ అండి. మిస్టేక్ అని అనడం కానీ ఒక పెద్ద హీరోని మన చేతుల్లో వచ్చేసరికి వీళ్ళు ఎట్లా చూపించాలని ఒక ఉంటుంది కదా, ఉత్సాహం, యాంగ్జైటీ, ఈ యాంగర్ అంటారు కదా, దానివల్ల తప్పులు దొల్లుతున్నాయి. అందుకనే ఆయన సినిమాలు కొంచెం అట్లా పోతున్నాయి. బట్ చిరంజీవి గారి సినిమా ఇప్పుడు ఏ సినిమా చూసుకున్నా మనం చూస్తాం, వన్ టైం వాచ్ ఉంటుంది. ఆయన అసలు వన్ మ్యాన్ షోగా చూపించేస్తాడు ఎక్కడైనా కూడా. ఇట్ ఈస్ నాట్ కంపారిజబుల్ బట్ ద వే షో యూనో అట్లా అనుకుంటే నాగార్జున గారికి కూడా ఏమి లేవు కదండి. ఆయన ఎంచుకునే కదా, ఆయన కొత్త డైరెక్టర్లకి వాల్యూ ఇస్తున్నాడు. అంటే ఆయన బిగ్ బాస్ ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి అంత ఫోకస్ ఎవరు చేయట్లేదు. బట్ బాస్ ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటే ఆయన బిజినెస్ మళ్ళీ నడుపుకోవాలంటే సినిమా లేనప్పుడు అవే చేయాలి కదా. అదే నేను అంటున్నాను.